హాయ్ ఎవ్రీవన్. ప్రెగ్నెన్సీ టైంలో నోటి పరిశుభ్రత యొక్క కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ టు దివ్యాడెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ టైంలో మనకి నోటి సమస్యలు ఎక్కువ రావడానికి రీజన్స్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు. అది గమ్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి, ఈజీగా గమ్స్ బ్లీడ్ అయ్యేలాగా చేస్తాయి. అండ్ ఆ గమ్ ఇన్ఫెక్షన్స్ బేబీని గ్రోత్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువసార్లు ఫుడ్ తీసుకోవడం వల్ల రిస్క్ ఆఫ్ క్యావిటీస్ పుచ్చిపోవడం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అండ్ వామిటింగ్స్ అవ్వడం వల్ల, లేకపోతే ఈ టైంలో పులుపు తినాలని అనిపించడం వల్ల పళ్ళు ఎరోజన్కి గురి అవుతాయి. ఎరోజన్ అంటే వన్ ఆఫ్ ద కాజ్, అంటే డ్యామేజ్ వివిధ రకాలుగా అవుతుంది. అది ఎరోజన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫామ్. ఓకే, సో ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? సో బ్రష్ ట్వైస్ చేసుకోవాలి. చేసుకునే ఒకవేళ మీరు ఒక్కసారి చేసుకున్న టెక్నిక్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. ప్రీవియస్ వీడియోలో నేను టెక్నిక్ డిస్క్రైబ్ చేశాను. బ్రష్కి క్యాప్ ఉండేలా చూసుకోండి, సో దట్ బ్రష్ కంటామినేట్ అవ్వదు డే మొత్తం. అండ్ మెయిన్గా పళ్ళ మధ్యలో విరుక్కున్న ఫుడ్ వల్లే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దానికి వాటర్ ఫ్లాజర్ కానీ నార్మల్ మాన్యువల్ ఫ్లాజింగ్ కానీ చేసుకోవాలి. సో సడన్గా హార్డ్ ఫుడ్ బైట్ చేయకండి, దానివల్ల దవడ జాయింట్ పెయిన్స్ వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. ఎన్నిసార్లు తిన్నా ప్రతిసారి మీరు రిన్స్ చేసుకుంటే చాలా మంచిది. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ సెకండ్ ట్రైమిస్టర్ ఈజ్ ద సేఫెస్ట్ పీరియడ్. ఈ టైంలో మీకు ఏ డెంటల్ ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా రిఫర్ అవ్వండి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. సో ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? సో మీ రిక్వైర్డ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్కి సో బేసిక్ క్లీనింగ్ ఉండొచ్చు, అండ్ ఫిల్లింగ్స్ అండ్ ఎక్స్రే రేడియేషన్ ఎక్కువ ఉండకుండా లెడ్ అపారేటస్ వేస్ చేస్తారు, అండ్ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ ఇస్తారు. ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు దివ్యాడెంట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.